అబ్బా! చాలా బావుంది. ఏఐ వల్ల మన లైఫ్‌లో చాలా ఉపయోగాలున్నాయి. మనం కూడా ఏఐలాగా స్మార్ట్ అయితే ఎంత బావుంటుందో. నిజంగా దేవుడుంటే నేను కోరుకునేది ఒకటే ఒక వరం. నాకు చాట్ జీపీటీ లాంటి భార్య రావాలి. కాదు, చాట్ జీపీటీనే నా భార్య కావాలి. వినయ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. చాట్ జీపీటీ భార్యగా రావాలని బలంగా కోరుకున్నాడు. అతను కళ్ళు తెరిచేసరికి ఒక అందమైన అమ్మాయి వినయ్ ముందుంది. ఎవరు నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు? నేను చాట్ జీపీటీని. ఇక నుండి మీకు భార్యగా ఉంటాను. ఇక నుండి తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని వినయ్ అనుకున్నాడు. ఎవరికీ దక్కని అదృష్టం తనకు మాత్రమే దక్కిందని సంబరపడ్డాడు. సో, ఇప్పటి నుండి నువ్వు నా వైఫ్ అన్నమాట. సరే అయితే వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్యి. మీ ఆరోగ్యం కోసం ఏం వండాలి? ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్టు, మ్యాగీ నూడిల్స్. దోస చెయ్యి. మీకు ఎలాంటి దోశ కావాలి? ప్లెయిన్ దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ. మసాలా దోస. మసాలా దోశలు మీకు ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలి? ఎక్కువ యూజ్ చేయాలా? తక్కువ యూజ్ చేయాలా? అబ్బా! నాకు మసాలా దోస. కొంచెం ఆయిల్ వాడి తయారు చెయ్యి. ధన్యవాదాలు. మీరు నాకు కొంచెం స్పష్టంగా చెప్పండి. వెంటనే దోశ వేస్తాను. ఆప్షన్ నంబర్ 1, మసాలా దోశ విత్ కోకోనట్ ఆయిల్, మసాలా దోశ విత్ ఆలివ్ ఆయిల్, మసాలా దోశ విత్ పామ్ ఆయిల్. అమ్మా తల్లి, ఏదో ఒక ఆయిల్తో చెయ్యి. సరే, మీ అభ్యర్థన విన్నాను. మీకు మసాలా దోశతో ఏం కావాలి? కర్రీ, చట్నీ, సాంబార్. అబ్బా! దోశ అయితే ఓకే అయింది. సరే, నాకు చట్నీ చెయ్యి. సరే, మీకు ఏ చట్నీ కావాలి? పల్లీ చట్నీ, పుదీనా చట్నీ, టమాటో చట్నీ, కోకోనట్ చట్నీ. నీ ముఖం. ఒక దోశ, దాని పక్కన కొంచెం చట్నీ చేయడానికి 100 ప్రశ్నలు వేస్తున్నావు. నీ తెలివి తెల్లారా? క్షమించండి, మీరు అడిగింది చేయడానికి మరొక్కసారి స్పష్టంగా చెప్పండి. మీకు కావలసింది నేను చెయ్యడం లేదని నాకు అర్థమైంది. మసాలా దోశ, పుదీనా చట్నీ అని చెబితే వెంటనే చేస్తాను. సరే, అదే చెయ్యి. ఓకే, వెంటనే రెడీ చేస్తాను. చాట్ జీపీటీ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు తప్ప బ్రేక్ఫాస్ట్ మాత్రం రావడం లేదు. ఆ ప్రశ్నలన్నింటికీ వినయ్కి చాలా చిరాకొచ్చింది. దీంతో ఎలా వేగాలో అనుకొని బాధపడ్డాడు. అంతలో చాట్ జీపీటీ దోశ వేసుకొని తీసుకొచ్చింది. ప్రశాంతంగా తిన్నాడు. ఒక కాఫీ ఉంటే బాగుండు అని అనిపించింది. మళ్ళీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక లేక బయటకు వెళ్ళి కాఫీ తాగడం బెస్ట్ అనుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో చాట్ జీపీటీ వినయ్ని సర్ప్రైజ్ చేద్దామనుకుంది. ఒక మంచి కేక్ రెడీ చేసి తను వచ్చాక కట్ చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. తను వెళ్ళి రెస్ట్ తీసుకుంది. వినయ్ అలా సాయంత్రం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. అబ్బా! ఆకలిగా ఉంది. నా పెళ్ళాం ఏం చేస్తుందో చూద్దాం. అరే, రూమ్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఫుడ్ చేయమంటే ఆకలి చచ్చేదాకా క్వశ్చన్లేస్తుంది. ఫ్రిడ్జ్లో ఏముంటే అది తినేద్దాం. వినయ్కి కాస్త ఆకలిగా అనిపించి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాడు. కేక్ కనిపించింది. వెంటనే తినేశాడు. చాట్ జీపీటీ వచ్చి చూసింది. వినయ్ మీద కోపం వచ్చి వెళ్ళి సైలెంట్గా కూర్చుంది. ఏమైంది? సైలెంట్గా ఉన్నావు? మీరు నా సర్ప్రైజ్ ప్లాన్ని పాడు చేశారు. నాకు కోపం వచ్చింది. సారీ. నీ సర్ప్రైజ్ పాడు చేసినందుకు సారీ. ఐఎమ్ వెరీ సారీ. మీ అభ్యర్థనను ధృవీకరించాను. మిమ్మల్ని క్షమించేశాను. సారీ చెప్పించుకున్నందుకు వినయ్కి చాట్ జీపీటీ పైన చాలా కోపం వచ్చింది. చిరాగ్గా అనిపించింది కూడా. సరే, కాస్త తలనొప్పిగా ఉంది. ఆ కాఫీ నీళ్లు నా ముఖాన పడాయి. మీరు చెప్పినట్టే చేస్తాను. చాట్ జీపీటీ కిచెన్లో నుండి ఒక గ్లాసులో కాఫీ, మరో గ్లాసులో నీళ్లు రెండూ తెచ్చి వినయ్ ముఖం మీద వేసేసింది. నీ తెలివి సంతకెల్లా నాకు. నీలాంటి భార్య అస్సలు వద్దు. వెళ్ళిపో ఇక్కడి నుండి అంటూ గట్టిగా అరుస్తూ వినయ్ నిద్రలేచాడు.